ఇంటికి ప్రథమ సంతానం గాని, తృతీయ సంతానం గాని తులారాశిలో గాని, వృషభ రాశిలో గాని జన్మించినట్టయితే ఎక్కువగా సమస్యలనేది కూడా అధికమవుతాయి. ఏ పనులు జరగవు, వ్యాపారంలో నష్టాలు, ఉద్యోగం దొరకదు, దొరికినా కూడా ఆ సంపాదించింది నిలబడదు. వివాహంలో మా మా ఎక్కువగా సమస్యలు వస్తుంటాయి. భార్యాభర్తల మధ్య ఎప్పుడు తగువులు అవుతుంటాయి. సొంత గృహ నిర్మాణం మనం ఏదైనా చేయాలన్నా కూడా, ఏదన్నా పని మొదలుపెట్టినా కూడా అక్కడ మధ్యంతరంగా ఆగిపోవడం. ముఖ్యంగా తులారాశిలో, వృషభ రాశిలో జన్మించిన వారు ఇంటికి ప్రథమ సంతానం గాని, తృతీయ సంతానం గాని ఉండకూడదు. ఈస్ట్ ఫేసింగ్‌లో గాని వీరు నివసించకూడదు. అదేవిధంగా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అంటే వాళ్ళు వివాహం చేసుకునేటువంటి వారు 1 తారీఖు, 10, 19, 28 తేదీలలో పుట్టినటువంటి వారిని వివాహం చేసుకోవద్దు. అదేవిధంగా వీళ్ళు 3, 12, 21, 30 ఈ తేదీలలో పుట్టినటువంటి వారిని కూడా వివాహం చేసుకోకూడదు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు మెయిన్‌గానండి ఈ యొక్క తులారాశిలో, వృషభ రాశిలో జన్మించినటువంటి వారు సింహరాశి వాళ్ళని గాని, ధనస్సు, మీనరాశుల వాళ్ళని గాని వివాహం చేసుకున్న యెడల అనేక రకమైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీ గురించి మీరు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మీ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలి. మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మరి తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒకసారి నన్ను పర్సనల్‌గా సంప్రదించే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు బాగు చేసే బాధ్యత నాది.